సోదరులు అడిగిన విధంగా ఎవరైతే మన గౌరవ ముఖ్యమంత్రి పైన కామెంట్ చేసిండ్రో వారికి ఏ అర్హత లేదు, పార్టీలో సభ్యత్వం లేదు, అర్హత లేదు. అర్హత లేకుండా కామెంట్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక తెలుగులో సామెత ఉంది, పిల్ల కాకి కేమెరక ఉండిలా దెబ్బ అని. మేము ఆ విధంగానే చూస్తున్నాం. మరి అమ్మాయి ఏ విధంగా మరి ఎవరు ప్రోత్సహిస్తుండ్రో తెలియదు. ఒక చిన్న పెద్ద అని తేడా లేకుండా మరి డైపర్లు ఎవరు వేసుకుంటుండ్రో తెలుసు. సో వీ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ హర్. ఆమెకు అర్హత లేదు, మా పార్టీకి సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి అనే అర్హత కూడా కాలి గోటికి కూడా సమానం రాదు. అంతకంటే ఎక్కువ దెర్ ఇస్ నో కామెంట్. అయ్యా అక్కడ ఎట్లా పచ్చ కాంగ్రెస్లకు పచ్చనే కనబడుతుంది, అలాంటిది ఏం లేదు. ఆ డామినేషన్ లేదు, ఏం లేదు. అందరము ఇది ఒక కుటుంబం లాగా పోతుంది కాంగ్రెస్. ఎవరైతే పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇట్లా కామెంట్ చేస్తున్నారు తప్ప పచ్చ కామెరలు లేవు, పచ్చ చొక్కాలు లేవు. అంతా కాంగ్రెస్ కుటుంబమే తప్ప ఒక్కరి మీద ఒకరు డామినేషన్ లేదండి. సార్ నోరున్నా సార్, ఇప్పుడే సార్ పెద్దలు చెప్పిండ్రు, అది నాలుగే కాదు తాటిమట్ట. ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు, దానికి ప్రూఫ్స్ ఉండాలి కదా. ప్రూఫ్స్ ఇస్తే తప్పనిసరిగా మనం అగ్రీ కావాలి. రేపు కోర్టుకు పోయిందనుకో, 200 నాగరాజు 200 కోట్లు స్కామ్ చేసిందంటే కోర్టు ఆధారం అడుగుతుంది. ఆధారాలు పెడితే తప్పనిసరిగా అప్పుడు నిర్దోష కోర్టు తెలుస్తుంది. నోరు ఉంది కదా అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాగితే అది సమంజసం కాదు, అది అనర్ధరహితం అంతే. లైట్ కాదండి, లైట్ అనేది మంత్రి కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు. నేనేమంటున్నా, అమ్మాయి పార్టీకి సంబంధం లేదు, పార్టీలో కార్యకర్త కాదు, పార్టీతోని ఎలాంటి ఆమెకు పదవులు ఇవ్వలేదు. ఆమె ఏదో వచ్చి ఆమె పెట్టుకుంటే దానిపైన ముఖ్యమంత్రి మీద మాట్లాడినందుకు మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఆమెకు చెప్పినాం కదా, పిల్లకాకి వరకు ఉండిలా దెబ్బ. ఆమెకు తెలియదనే చెప్తున్నాం. ఆమె పార్టీతో సంబంధం లేదు, సింపుల్గా చెప్పినాం. మా ఎమ్మెల్యే కొడుకు మాట్లాడినంటే ఎమ్మెల్యే కొడుకు ఏమైనా పదవి ఉంటే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మినిస్టర్ కొడుకు ఏమైనా పదవి ఉంటే తప్పనిసరిగా వారిపైన కూడా చర్యలు ఉంటాయి. చర్యలే, ఆమెకు సభ్యత్వమే లేదు, ఓ పదవి లేదు. ఆమె మాట్లాడితే మేము విల్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఓకే. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నమస్తే.